ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దేవుడున్నాడు శృతి, దేవుడున్నాడు. ఇంట్లో వాళ్ళందరూ అలారంకి లేస్తారు, కానీ పున్నమి మాత్రం మా అమ్మ తిట్లకి లేస్తుంది. ఎంత తిట్టినా లేస్తుందో లేదో కూడా డౌట్ అమ్మా. గుడ్ నైట్ పున్నమి, రేపు మధ్యాహ్నం కలుద్దాం. బాయ్. పద పద. స్వీట్ డ్రీమ్స్ పున్నమి. బాయ్. పద. సావిత్రి, సావిత్రి, వస్తున్నానత్తయ్య. చెప్పండి అత్తయ్య. నువ్వు ఒక్కదానివే ఉన్నావేమిటి? పున్నమెక్కడా? పున్నమి నిద్రపోతోంది అంటే అత్తయ్య గారికి కోపం వస్తుంది. ఇప్పుడేం చెప్పాలో ఏంటో. అడుగుతుంది నిన్నే, పున్నమి ఎక్కడా? ఇంకా పవళింపు సేవలోనే ఉందామమ్మా. అది తప్పు చేస్తుంటే ఖండించాల్సింది పోయి మౌనంగా ఉంటావా? ఎప్పుడూ తిట్లు తినడమే కాదు, పద్ధతులు నేర్పడం కూడా అలవాటు చేసుకో. ఈరోజు పూజ ఉందని చెప్పినా ఇంకా లేవలేదంటే దానికి ఎంత పొగరు. నీరసంగా ఉందేమో అమ్మమ్మ గారు, లేదంటే ఎప్పుడూ లేచేది కదా అత్తయ్య. ఎప్పుడో సంగతి నాకు అనవసరం, ఈ రోజు మాత్రమే నాకు ముఖ్యం. పున్నమి, పున్నమి, చూసావా అమ్మా, ఇంకా పడుకునే ఉంది. పున్నమి, పున్నమి. అత్తయ్య నేను లేపుతాను. పున్నమి, 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 అమ్మా పున్నమి, లేమ్మా. పున్నమి, 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 లేమ్మా. పున్నమి, అమ్మమ్మ వచ్చారు చూడు. లేమ్మా. పున్నమి, 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 భాగ్యం లేవడం పున్నమి, లేమ్మా. పున్నమి, లే పున్నమి. సావిత్రి, ఏంటి మొద్దు నిద్ర పున్నమి? లేమ్మా. పున్నమి, నేను ఇక్కడ ఉన్నానండి. అమ్మమ్మ గారు, బారెడు పొద్దుపోయే వరకు ఏమిటా నిద్ర? మెలకు రాలేదమ్మమ్మ గారు, అలారం కూడా పెట్టుకున్నాను. నీ అలారంకి బావ లేచి వాకింగ్ కూడా వెళ్ళిపోయాడు, కానీ నువ్వు మాత్రం ఇంకా నిద్రపోతూనే ఉన్నావు. పూజకి ఏర్పాట్లు చెయ్యమని నా కోడలికి చెబుతుంటే మధ్యలోకి దూరి సాయం చేస్తానని ఎవరు చెప్పమన్నారు? సోయి లేకుండా పడుకోవడమేనా నువ్వు చేసే సాయం? ఆడది అంటే అన్ని పనులు చెయ్యాలని ఆదర్శ మహిళలా మాట్లాడి ఇప్పుడు ఆదమర్చి నిద్రపోతావా? నిన్ను నమ్ముకొని ఏదైనా పని మొదలు పెట్టడం అంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్టే. ఇంకొకసారి నా వాళ్ళకి చెప్పిన పనుల్లో
నువ్వు తల దూర్చితే ఊరుకునేది లేదు. అమ్మా, ఇప్పటి వరకు నువ్వు పున్నమి లేటుగా లేచిందని తిడుతున్నావే గాని పృథ్వీ ఎందుకు లోపల బెడ్ మీద పడుకున్నాడు, పున్నమి ఎందుకు బయట హాల్లో చాప మీద పడుకుంది అది అడగనేలేదే. అవును, నువ్వెందుకు బయట పడుకున్నావు? అంటే ఈరోజు నువ్వు పూజ చేయకూడదా? లేదమ్మమ్మ గారు, చేయొచ్చు. మరి బయట ఎందుకు వచ్చి పడుకున్నావు? హా, ఇంతకు ముందు కూడా నువ్వు చాప మీద పడుకుంటే నాకు అనుమానం వచ్చి అడిగితే ఇంట్లోకి రాకూడదు అని చెప్పావు. కానీ ఇప్పుడు అది కారణం కాదు అంటున్నావు. మరి బయటకొచ్చి చాప మీద ఎందుకు పడుకున్నావు? మరెందుకు మీ ఇద్దరి మధ్య దూరం? మీరిద్దరూ మొగుడు పెళ్ళాలి కదా? లేదా మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలయ్యాయా? కళావతి అన్ని ప్రశ్నలు అడుగుతుంటే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పకుండా ఏంటి నీ మౌనం? నువ్వు నీ మగుడు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? ఏమైందన్నమ్మా? ఏం జరుగుతోందిరా మీ మధ్య? అమ్మమ్మ గారు, నేను చెప్తాను. ఈరోజు పూజ ఉందని చెప్పారు కదా, పవిత్రంగా ఉండాలని కావాలని బయటకొచ్చి పడుకున్నాను. అంతకు మించి వేరే కారణం ఏం లేదమ్మమ్మ గారు. అవునానమ్మా, ఇలాంటి విషయాల్లో ఎంత పద్ధతిగా ఉంటే అంత మంచిది కదా. ఇది చెప్పడానికి ఇంతసేపా? నాకెందుకో నువ్వు చెప్పేది నిజం కాదు అనిపిస్తుంది. కళావతి, భార్యాభర్తల మధ్య విషయం ఇంతమంది ముందు ఓపెన్ గా చెప్పలేదు. అందుకే పున్నమి అంత ఆలోచించింది, ఆలస్యంగా సమాధానమిచ్చింది. ఇంకేంటి చూస్తున్నావు? వెళ్ళి స్నానం చేసిరా, పూజ మొదలు పెట్టాలి. అమ్మ పున్నమి, త్వరగా వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు. పూజ దగ్గర కూర్చోవాలి కదా, మళ్ళా ఆలస్యమైతే అత్తయ్య గారు అసలు క్షమించరు. త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. సరే అత్తయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.